గట్టి క్లాస్ కూడా చాలా బాగా చెప్పాడు, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా. రైట్, నెక్స్ట్ సాంగ్ ఒకటి ఉందమ్మా, మంచి సాంగ్, మీరు రెడీ చేసుకోండి. ఇలా తెలుగు సూక్తులు తరకాని. శ్రమని ఆయుధమవుతే విజయం నీ బానిసవుతుంది. కష్టపడి పనిచేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు. మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు. అన్నదానం ఆకలి తీరిస్తే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఓకే, మంచి సూక్తులు చెప్పేదమ్మా. ఉందా ఇంకా? అన్నదానం ఆకలి తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కష్టపడి పని చేయకపోతే అన్నం దొరకదంట. నువ్వు పని చేయట్లా, అన్నం పెట్టలేదు నీకు. సరేనా? ఇంకా చదువు. చదువు అనేది ఒక గొప్ప ఆస్తి. చదువుని ఎవరు దొంగిలించలేరు. సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ ఫలితాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. చీమని చూసి క్రమశిక్షణ నేర్చుకో. భూమిని చూసి ఓర్పుని నేర్చుకో. చెట్టుని చూసి ఎదుగుదల నేర్చుకో. ఉపాధ్యాయులను చూసి సుగుణాలను నేర్చుకో. బాగా నేర్చుకో ఫస్ట్. రైట్, గట్టిగా ఒకసారి క్లాస్ వెళ్ళండమ్మా. ఇంకా నా కూతురే, గట్టిగా ఒకసారి క్లాస్ వెళ్ళండి. రైట్, గుడ్. రా, సహస్ర మనీ కౌంట్. ఇది ఒక స్కిల్ అమ్మా. జనరల్గా ఒకటో క్లాస్ పిల్లల్ని ఒక 500 ఇచ్చి అంగడికి పంపించాం అనుకోండి, ఎంత అయిందిరా చేంజ్ అంటే కరెక్ట్ చెప్పలేరు. ఇప్పుడు మనం పేపర్ కరెన్సీ అంటాం కదా, మామూలుగా పిల్లలు ఆడుకుంటారు డబ్బులు, అది ఇచ్చి ఆ పాపకి ఇచ్చి ఎంత కౌంట్ చెప్పామంటే టోటల్ చెప్తుంది ఆ పాప. ఒకసారి చూడండి. ఐ విల్ గివ్ మా 500 రూపీస్ నాట్ అమ్మా, 220 టోటల్ వాల్యూ 720. వెరీ గుడ్. క్లాస్ చూడాలమ్మా. అంతేనే మన పిల్లలకి డబ్బులు ఇచ్చి లెక్క ఏంటంటే లెక్క ఒకటో క్లాస్కి నేర్చుకోవాలి, అక్కడి నుంచే రావాలి. నెక్స్ట్ 1 మోర్ ఇస్తాను. అది ఇచ్చే అమౌంట్ ఇచ్చేసి 50, 100, 10 చెక్ చేసుకో. 160. 50 రూపీస్ ఇచ్చాను, 100 రూపీస్ ఇచ్చాను, 10 రూపీస్ ఇచ్చాను, 160. అది మనం నేర్పించాలి పిల్లలకి. డబ్బులు ఎత్తుకోబాగరా, డబ్బులు తీసుకోబాగరా అని చెప్పడం కాదు, డబ్బులు ఇచ్చి లెక్కేరా అని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందో ఇది ఇన్ని రూపాయలు. ఇప్పుడు చేంజ్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఒక 10 రూపాయలు ఇచ్చి 4 రూపాయలు వస్తువు తీసుకున్నారంటే చేంజ్ ఎంత రావాలి? 6 రూపీస్. దే షుడ్ నో అబౌట్ ఇట్. వెరీ గుడ్ సహస్ర. పెట్టి ఒకసారి క్లాస్ చూడండి మా బాబుకి. ప్రైజ్ ఇచ్చేసారా? రైట్, నెక్స్ట్ తీసుకెళ్ళి నెక్స్ట్ స్టూడెంట్. అయిపోయిందా? ఆ సాంగ్ తీసుకురా.